ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 18వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. ఈ 18 వరకు కూడా కర్మలు అంటే ఏంటిదో చెప్తున్నాడు. ఏదో పెద్ద సబ్జెక్టు, దీన్ని ఎంత చదివినా మనకు అర్థం కావు కాబట్టి చెప్తూ ఉన్నాడు ఇంకా వివరంగా. దీంట్లో కూడా ఈ 19వ శ్లోకం కూడా చదువుకున్నాక వెనకటిది దీనిది మళ్ళీ కంటిన్యూగా కొంచెం చెప్పుకుందాం. ఈ 19వ శ్లోకము, యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. అంటే కామ సంకల్పాల చేత ఎవరి కర్మలు కదలవో అతడే పండితుడు, జ్ఞానం అనే అగ్ని చేత ఎవరి కర్మలు దహింపబడ్డాయో అతడే పండితుడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు అంటున్నాడు భగవంతుడు కూడా. ఇక్కడ కామ సంకల్పాలు, కర్మలు ఎందుకు వేస్తామండి? మనం ఏదో ఒక పని ఆలోచన వస్తుంది. ఫస్ట్ కార్యరూపం దాల్చడానికి కారణం ఏంటి? కార్యరూపం దాల్చడానికి ముందు నాకేమనిపిస్తుంది, మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. ముందు ఆలోచన వస్తుంది, వచ్చినాక దానికి తగినట్టు లేచిపోయి నువ్వు నీళ్ళు తాగుతావు. నీళ్ళు తాగడానికి ముందే నీకు అక్కడ సంకల్పం అనేది జరుగుతుంది. ఏ పని చేసినా కూడా సంకల్పం ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడకుండా కూర్చుంటావు అంటే అది కూడా ఒక కర్మనే మనకు. ఇప్పుడు ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పిండు? అకర్మలో కర్మను, కర్మలో అకర్మను చూడాలంటుండు. అంతే కదా. చేయవలసిన కర్మను గూర్చి తెలుసుకోవాలి, చేయకూడని కర్మను గూర్చి తెలుసుకోవాలి, కర్మరహిత స్థితిని గూర్చి తెలుసుకోవాలి. ఇక్కడ చేయవలసిన కర్మలు ఏంటి అంటే విహిత కర్మలు అని చెప్పిండు. అంటే శాస్త్ర ప్రకారము మన కర్తవ్యంగా ఏ కర్మలు చేయమన్నాడో, మనము జన్మించిన పరిస్థితి, మన కుటుంబము, దాన్ని బట్టి మనము చేయదగిన పనులు ఏముంటాయో అవి చేయాలి. మన పెద్దలు నిర్ణయించినవి అవి శాస్త్ర విహితమైన కర్మలు. చేయకూడని కర్మలు మరి మనం కొన్ని ఎన్నో ఉంటాయి. పక్కోడు చేస్తాడు, అటోడు చేస్తాడు, ఇంకెవరో చేస్తారు, బయట ఎవరో చెప్తారు ఇది ఏ బాగుంటుంది అని, ఇట్లాంటివి ఉంటాయి. కానీ మరి అవన్నీ మనం చేయొచ్చా చేయకూడదో తెలుసుకోవాలి. మనకు పనికొస్తాయా పనికి రావా అనేది తెలుసుకొని చేయకుండా ఉండాలి. అది చేయకూడని కర్మలు ఏంటివో కూడా తెలుసుకోవాలి. ఇంట్లో చెప్తూ ఉంటారు కదా, ఏమని, నానా అవి మనకు పనికిరావురా బాబు, మనం అవి చేయవద్దు, ఈ విధంగా చేయాలి అని. మనకు సెట్ అవ్వవు అంటారు కదండి. కొన్ని పనులు వేరే వాళ్ళని చూసి చేస్తే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉంటుంది. మనం చేసే విధానంలో మనకు చేసినప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు ఫలితం కూడా వస్తుంది. కానీ వేరే వాళ్ళలాగా మనం చేయబోతే మనకు వర్కౌట్ కాదు. అట్లా తెలుసుకోవాలి. మరి కర్మరహిత స్థితిని గురించి తెలుసుకోవాలి. కర్మరహిత స్థితి ఎప్పుడు ఉంటుంది? కర్మలు చేయకుండా కూర్చుంటే అయిపోతుందా? ఇప్పుడు మనకి కర్మలు చేయకుండా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. నేనేమనుకుంటా, నేను ఏది చెప్పినా వినట్లేదు ఎవరు, కాబట్టి నేను ఏం చెప్పాను కూర్చుంటా మాట్లాడక అనుకుంటా. అప్పుడు నేను కర్మ చేయనట్టు కాదు, కర్మ గురించి ఆలోచిస్తా. వాళ్ళు వద్దన్నారు కాబట్టి నేను ఇప్పుడు చెయ్యట్లేదు, కానీ కర్మ గురించి ఆలోచన ఉంది అంటే అది కూడా ఒక కర్మనే అన్నమాట. ఒకవేళ మనకు ఇష్టం లేక, ఇప్పుడు ఎదురుగా గులాబ్ జామున్ పెట్టిండ్రు, నీకు ఇష్టం లేక నువ్వు తినలేదు, అట్లాంటప్పుడు దాని అందు నీకు ఆసక్తి లేదు కాబట్టి చేయట్లేదు, తినట్లేదు. కానీ ఆసక్తి ఉంటే తింటావు కదా. అంటే అది కూడా అంటే కర్మలే అందు. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు
ఏదైనా పని చేయమంటారు, అరే భగవద్గీత చదువురా అంటే చదువు, అంటే నీకు ఆసక్తి లేక చదవట్లేదు. అంతేగాని అన్నీ నువ్వు వదులుకోవట్లేదు కదా, నీకు ఇష్టమున్న పనులు చేస్తున్నావు. కాబట్టి కర్మ సన్యాసం కాదు, అది ఇష్టం లేక చేయకపోవడం. అట్లానే మనకు నచ్చిన పనులు ఉంటే రెడీ. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కర్మలను త్యజించాలి, కర్మ సన్యాసం చేయడం కాదు. కర్మలను ఎట్లా త్యజించాలట అంటే మనకి ఇష్టం ఉన్నా కూడా, మనకి ఇష్టమైందండి, ఇప్పుడు కాశీకి పోయి ఏదైనా వదిలిపెట్టాలి అంటారు. మనకు బాగా ఇష్టమైన దాన్ని వదులుకోవడం అంటే త్యజించడం, త్యాగం చేయాలి. అంతేగాని మనకి ఇష్టం లేని దాన్ని వదులుకొని వచ్చి మేము కాశీలో వదిలిపెట్టినాం, అబ్బా మనం జనరల్గా తినేటి వదులుకున్నాం అనుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆలోచిస్తారు. అది కాదు. అంటే మనము మన జీవితంలో మనకు చాలా అత్యంత ఇష్టమైన దాన్ని త్యజించాలి అంటారు వాళ్ళు. అది ఇప్పుడు నీకు ఇష్టమైన దాన్ని ఎవరన్నా అడిగిన అనుకోండి, అడిగితే ఇస్తే ఇది నాకు చాలా ఇష్టము, కానీ నువ్వు అంటే ఇంకా చాలా ఇష్టం కాబట్టి నీకు ఇస్తున్నా నేను, అంటే దానికన్నా ఇష్టమైన దానికోసం దీన్ని వదులుకుంటున్నాను. అంటే భగవంతుడి యందు భక్తి ఉండి మనకిష్టమైన ఈ ప్రపంచంలో మనకిష్టమైన దాన్ని మనం త్యాగం చేస్తున్నాం అన్నమాట, త్యజిస్తున్నాం అని అర్థం. అంతేగాని మనకి ఇష్టం లేని దాన్ని వదిలిపెట్టితే ఏం లాభం అండి, అది కాదు అక్కడ. అయితే త్యజిస్తున్నామా, త్యజించడం కూడా ఎలా త్యజించాలి, కేవలం కర్మలు త్యజించడం కాదు. నేను అంటే నాకు ఇష్టం లేని నాకు ఇష్టం ఉన్నా నేను చెయ్యట్లేదు కాదు, చేసిన దాని యందు ఆసక్తి లేకపోవడం కూడా కర్మ కిందికే వస్తుంది అని చెప్తున్నాడు. మనము దాని యొక్క ఫలితం మీద ఆసక్తి, కర్మరహితంగా అంటే ఆసక్తి రహితంగా మనం కర్మలు చేసినప్పుడు దాని యందు ఫలాపేక్ష లేకుండా కూడా అది నువ్వు చేయని దాని కిందనే లెక్క. అంటే ఆత్మ ఇప్పుడు మనం చేసిన పని ఫలితాన్ని మనం అనుభవించినప్పుడు ఆ కర్మ మనం చేసిన కిందికి వస్తుంది. ఆ ఫలితాన్ని మనము వేరే వాళ్ళ కోసం చేసినాం అనుకోండి, అప్పుడు ఆ ఫలితం చేయడం వాటికే చేసినావు నువ్వు, కానీ దాని ఫలితం మాత్రం నీకు సంబంధం లేదు, నువ్వు ఆశపడట్లేదు. అట్లాంటప్పుడు ఆ కర్మ నువ్వు చేసిన అకర్మగా గుర్తింపబడుతుంది అన్నమాట అని చెప్పిండ్రు, తెలుసుకున్నాం. మరి ఇంకా డీటెయిల్గా పోతే ఎట్లా ఉంటుంది, నేను చేస్తున్నా అంటాం. కర్మలలో అకర్మల రెండిట్లలో అహంకారం ఉంటుంది అంటుండ. అహంకారాన్ని కూడా తొలగించుకోవాలి. కర్తృత్వ భావం అనేది ఉంది. ఇప్పుడు దేనికి నేను చేసిన, ఏదైనా చేస్తే చిన్నది ఇంత బాటిల్ తెచ్చిచ్చిన, నేనే తెచ్చిచ్చిన నీకు అప్పుడు అంటే నేను అంటే ఏంటది, అహంకారం, అహంభావం అన్నమాట. అదేవిధంగా చేయకపోవడానికి కూడా ఉంటుందండి. చేయకపోవడానికి కూడా నువ్వు చెప్తే నేను చేస్తాను, నువ్వు చెప్పినావు కాబట్టి నేను చేస్తలేను ఇది అంటావు, అంటే కూడా అహంకారమే. నేను చేయకపోతే ఎవరు చేస్తారు అన్నా కూడా అహంకారమే. అంటే రెండు అహంకారంతో చేయడం వల్ల కూడా అవి కర్మలే అవుతాయి, అకర్మ ఎట్లయితుంది కాదు. అంటే మన భావన కూడా దాని అంత ఆసక్తి లేనప్పుడే, అంటే నాకు చేసే శక్తి ఉంది, నేను చేయగలను, కానీ నాకు ఇష్టం లేక చేయట్లేదు అనే భావనతోని కర్మ చేయకపోయినా మనం చేసిన కిందికే లెక్క. కర్త అనే భావం ఉంది కదా, చేసే భావం అనేది ఉంది కదా మనకు, నేనే చేయగలవాణ్ణి అనే భావం ఉందా, ఆ భావం వల్ల నువ్వు చేసినట్టే అవుతుంది అకర్మ చేసినా కానీ. మరి మనకేం చెప్పిండు అంటే కర్మలో అకర్మలో కర్మని అన్నాడు. అంటే ఏంటి, కర్మ చేసినా దాని అందు
నీకు కామరహితంగా చేసినావు కర్మ. చేసినప్పుడు అది నువ్వు చేసిన కర్తృత్వ భావం లేదు, నేనే చేసిన అనే భావం నీకు లేకుంటే అంటే అది అకర్మగా ఉంటుంది. అలాగే కర్మలో అకర్మ, అకర్మలో కర్మ ఎట్లా ఉంటుంది? అది నువ్వు చేయకపోయినా కూడా నువ్వేమంటావు, వేరే వాళ్ళకి చెప్పి చేయించావు అనుకో, అప్పుడు నువ్వేమంటావు, నేనే చెప్పి చేయించిన అంటే నువ్వు అది చేసినట్టే. ఆ కర్మ నీ ఆలోచనలో ఉంది కాబట్టి నువ్వు చేయకున్నా నువ్వు ఆ కర్మ చేసినట్టే. అంటే అకర్మలో కర్మ, కర్మలో అకర్మ. ఈ విధంగా ఇలా చేసినా మనం కర్మలు చేసినట్టే. కానీ మనం వాటి యందు ఆసక్తి లేకుండా నేను చేయించలేదు, నాకు దానికి ఏం సంబంధం లేదు అనే కర్తృత్వ భావం. కర్తృత్వం అంటే ఏంటి? నేనే కర్తను, దీనికి ఈ పని నేనే చేసిన, నేనే చేయించిన, నేను చేయించిన అకర్మ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే కర్తృత్వ భావం నీలోనే ఉంది, నేనే చేయించిన అనుకున్నావు కాబట్టి దానివల్ల కూడా నువ్వు కర్మ చేసిన కిందికే వస్తావు. దాని ఫలితం వాడు అనుభవించినా నువ్వు నేను చేయబట్టే ఇది అయింది అనుకుంటున్నావు కాబట్టి అది నీ వెంటనే ఉంటుంది. దాని రిజల్ట్ మీద నీకు ఆసక్తి ఉన్నది కాబట్టి అది అకర్మ కావడానికి వీల్లేదు. అంటే మనము చేసినా నేను చేస్తున్నా అనే భావం లేదు, కర్తృత్వ భావం ఉండద్దు. మనం చెయ్యకపోయినా కర్తృత్వ భావం అనేది ఉండద్దు. అంటే ఇక్కడ నేను కూర్చున్నా అంటే ఈ నేను అనేది ఆత్మ అనుకుంటే ఆత్మకు కర్మలు లేవు. మరి నేను తిన్నా, నేను కూర్చున్నా, నేను నిలబడ్డా, నేను చూసినా, ఇవన్నీ ఏంటి అంటే శరీరము కర్మ చేసేది. ఈ శరీరం చేస్తుంది, బుద్ధి చేస్తుంది, మనసు చేస్తుంది. ఈ శరీరం చేతులు కర్మ చేస్తున్నాయి. అంటే మనస వాచ కర్మణ, వాటితోని కర్మలు జరపబడుతున్నాయి. కర్త ఎవరున్నారు? వేరే ఉన్నారు. అది ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ ఎవరికి రిలేటెడ్? పరమాత్మకు రిలేటెడ్. కాబట్టి నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, ఆ పరమాత్మ అన్నీ చేయిస్తున్నాడు అనే భావం మనకు తెలవాలి అని చెప్పిండనమాట. అయితే కర్మలో కర్మ దర్శనం చేయాలి అంటే కర్మ అనేది కర్తపై ఆధారపడి ఉంటుంది. అయితే కర్మలు రెండింటిలో కర్త ఉంటాడు. ఆ కర్మలో కూడా కర్తనే ఉంటాడు, నేను అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేనేం పని చేయకుండా కూర్చున్నా కర్త పని చేసినట్టే కదా, కూర్చున్నా అన్నట్టే. నా మనసులో ఏవో ఉంటాయి కదా, లోపల అంతర్భాగాలు కూడా పని చేస్తూనే ఉన్నాయి కదా, మరి కర్మ చేస్తున్నట్టే మనం. దానికి ఒక కర్త ఉంటాడు. మరి వాటికి ఎవరు కర్త? ఇప్పుడు నీ లోపల గాలిని పీల్చుకుంటున్నాడు ఒకడు, మరి శరీరాన్ని నిలబెట్టడం కోసము నీ గుండె పని చేస్తుంది, నా గుండె పని చేస్తుంది. అయితే దాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. రెండు కర్మలు కనిపిస్తున్నాయి. మన బాహ్యమైన అవయవాలతో చేసే కర్మలు కనిపిస్తున్నాయి, మన ఇంద్రియాలతో చేసే కర్మలు కనిపిస్తున్నాయి, మన లోపల ఉండే అంతరింద్రియాల చేత కూడా కనిపిస్తున్నాయి. అవి మనకు చేసినట్టుగా కనిపించట్లేదు. మన దానికి కర్త ఎవరు? ఇప్పుడు బయట ఉన్నవి నువ్వు ఏదో ఒక పాట పాడినావు, నేను వాడినా, నేను తిన్నా, ఇవన్నీ మన బయట కనబడుతున్నాయి. మరి అంతర్భాగాలు చేసే మనకు కనబడతలేవు. కానీ మరి వాటికి కూడా ఒక కర్త ఉంటాడు కదా. అయితే రెండిటికీ కర్త ఉంటారు. రెండు కర్మలే. కొన్నేమో మనకు తెలుస్తాయి, కొన్నేమో మనకు తెలియట్లేదు. అయితే కర్త ఉన్నంత వరకు కర్మ చేయవలసిందే. కర్మ అనేది మనకు చూసినా చూడకపోయినా కర్మ జరుగుతూనే ఉంటుంది.
అదే వ్యక్తి కళ్ళు మూసుకొని నేను చూడడం లేదు అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కర్మ జరగట్లేదా? నేను చూడట్లేదు అనుకోవడం కూడా కర్మనే, కానీ వాడు మనసుతో చూస్తూ ఉంటాడు కళ్ళు మూసుకున్నా కూడా. అంటే అది కూడా చూడకపోవడం అనేది కూడా ఒక కర్మనే, చూడటం అనేది కూడా ఒక కర్మనే. చూసినప్పుడు మనిషికి దాని మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ఏదో ఒక ఆలోచన వస్తుంది. చూడనప్పుడు కూడా నేను చూడట్లేదు అన్నప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన వస్తుంది. అది కూడా ఒక కర్మనే. అంటే మనస వాచ కర్మణ 3 రకాలు ఉన్నాయి కదా కర్మలు. కాబట్టి మనం మనసుతోని చేసినప్పటికీ అది కర్మే అవుతుంది. మనం కేవలం చేతులతో చేసిందే కాదు, మన లోపల జరిగేవి కూడా కర్మలే అవుతాయి. అయితే కర్మ చేసే కర్తను కర్త చేస్తూ ఉంది అంటే ఆ కర్త ఎవరు? నేను అంటున్నావు. ఆత్మలో కర్మ లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు ఈ దేహంతో రిలేటెడ్ కర్మలు చేస్తావు, కానీ నీ ఆత్మకు కర్మతో పని లేదు. ఆత్మ కర్త కాదు, ఆత్మ ఏమీ పని చేయదు, దానికి ఏం కర్మ కూడా లేదు అనే విషయం మనము తెలుసుకోవడం అనేది ఆత్మజ్ఞానము. అంటే కేవలము ఇది ఏదో ఒక వస్తువు ఉపయోగించి మనము దాని ద్వారా పని చేస్తున్నాం. అట్లనే ఈ శరీరాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ. అంతేగాని చేసేవాడు వేరే, ఈ శరీరము చేస్తుంది, ఈ ఆత్మకు సంబంధం లేదు అనేదే ఆత్మ జ్ఞానం అన్నమాట. అయితే ముక్త పురుషుడు ఏం చేస్తాడు? కర్మను ఆచరిస్తాడు, కానీ ఆత్మ జ్ఞానాన్ని పొందడం కోసం చేస్తాడు. నాకు సంబంధం లేదు, నేను చెయ్యట్లేదు, భగవంతుడు చేయించిందే నేను చేస్తున్నా అనుకుంటాడు. కాబట్టి మనము జ్ఞానాన్ని, అజ్ఞాని కూడా పని చేస్తాడు కానీ నేనే చేస్తున్నా అనుకుంటాడు. మరి కర్మలో అకర్మను దర్శించిన వాళ్ళు పరమార్థాన్ని దర్శిస్తాడు. ఎందుకంటే నేను చెయ్యట్లేదు ఈ పని, ఆత్మకు కర్మలు లేవు, నేను చేయదగిన వాడిని కాదు, చేయించేవాడిని కాదు, చేసేవాడిని కాదు, ఆ చేయించే కర్త వేరే ఉన్నాడు అనే భావం ఉన్నప్పుడు కర్మలన్నీ చేసిన వాడికే చెందుతాయి. అప్పుడు నేను చెయ్యట్లేదు అనేది ఏంటి? ఆత్మజ్ఞానం అన్నమాట. ఆ ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఎవరు అంటే ముక్త పురుషులు. మరి మనము అది జ్ఞానాన్ని పొందినప్పుడు దాన్ని పరమార్థము అంటారు. జ్ఞానవంతుడు ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో కర్మలు అనేవి కదలవు వాళ్ళకు. అంటే ఏంటిది? పండితుడైన వాడికి కర్మలు అనేవి చేసినా నేను చేయట్లేదు అనుకుంటున్నాడు కాబట్టి ఆయనకి కర్మ చేసినట్టు కాదు, నేను కర్తను కాదు అనుకుంటున్నాడు అనమాట. అట్లనే జ్ఞానం అనే అగ్ని చేత అవి దహింపబడతాయి అంటున్నాడు. అంటే వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను చేసేవాడిని కాదు, చేయించేవాడిని కాదు, అన్నిటికీ బాధ్యత ఆ పరమాత్ముడు అనే భావనతో చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కర్మలు అనేవి అన్నీ కూడా దగ్ధమైపోతాయి. అదే జ్ఞానం కదా. ఆ జ్ఞానం కలిగినప్పుడు వాళ్ళు ఆ కర్మలు, మరి కర్మలు చేసి అన్ని భగవంతుడియే అనుకొని మళ్ళీ చేసిన కర్మల ఫలితాన్ని మనం ఆశించినాం అనుకోండి, అప్పుడు అది జ్ఞానం కాదు, మళ్ళీ అజ్ఞానం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం కర్మ ఫలితాన్ని ఆశించకుండా మన కర్తవ్యంగా లోక కళ్యాణం కోసం చేస్తున్నాం, మనం పుట్టినందుకు మన కర్తవ్యం ఇది లేదు, మన కుటుంబం కోసం చేస్తున్నాము, మనం ఎంత ఏరియాలో ఉన్నామో అంత. ఇప్పుడు మనకు ఒక ఇంటికి లైట్, ఒక రూమ్లో లైట్ కావాలంటే ఒకటి బల్బు పెడతాము, లేకుంటే ఒక దీపం వెలిగించుకుంటాము కదండి. అట్లానే ఒక
గ్రౌండ్ ఉంది, అందులో లైట్ కావాలంటే ఇంకా కొంచెం పెద్దగా ఉండాలి. ఇంకా మొత్తానికి కావాలి అంటే ఇంకా కొంచెం పెద్దగా ఉండాలి. అంటే మనము ఉన్న స్థితిని బట్టి మనకు ఎంత అవసరమో, మనకు ఎంత కర్తవ్యం ఉంది, మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటిది అది చేసుకుంటూ పోవాలి. దాని ఫలితాన్ని మనము ఆశించకూడదు. అయితే కర్త ఉంటే కర్మలు, చేసేవాళ్ళు ఉంటేనే కదా కర్మలు సాగుతాయి. అయితే చేసేవాడు ఫలాలను ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏం కాదు. కానీ ఫలాలను వచ్చిన ఫలితం అంతా నాకే అని దుఃఖపడుతుంటాం మనం. ఇప్పుడు కొంతమంది సినిమా చూస్తారు, సినిమా చూసి అందులో వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు కూడా ఏడుస్తుంటారు. అది మనకు సంబంధం లేదని తెలిసినా కూడా దాన్ని ఎందుకు వీళ్ళు భరిస్తున్నారు, మరి వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? అది మనకు తెలిసి కూడా అట్లనే మనం జీవితంలో చేసే విషయాలు కూడా ఇట్లనే ఉంటాయి. అవన్నీ మనకు సంబంధం లేదు అనుకొని జ్ఞానం ఉన్నప్పటికీ మనమే చేసినాం అనుకొని దుఃఖపడతాం. సినిమా చూసి ఎట్లా ఏడుస్తున్నాం, అందులో నిజం కాదు, ఆ పాత్రలు అవన్నీ వస్తున్నాయి పోతున్నాయి అన్నా కూడా మనకు ఎమోషన్ వస్తుంది. మేము బాగా సున్నితం అండి, తట్టుకోలేము. అంటే సినిమా చూస్తేనే మన పరిస్థితి అట్లుంది. ఇక మన జీవితంలో జరిగే వాటిని ఇవన్నీ మనం చేయట్లేదు అనుకుంటామా? ఇంకా మనమే చేసినామని గొప్పగా చెప్పుకుంటాం. మనము ఏది చిన్న పని చేసినా చాలా గొప్పగా నేనే చేస్తున్నా అనుకుంటాం. కానీ అది కాదు అని తెలుసుకోవడమే జ్ఞానం. కర్త అయితే ఇట్లనే ఏమవుతుందంటే ప్రతిదీ మన మీద వేసుకొని దాని వల్ల వచ్చే దుఃఖాన్ని మనమే తీసుకొని సంతోషాన్ని మనమే తీసుకొని ఇట్లా ఒకదానికోటి కర్మలు అనేవి పుష్పిస్తాయి. అంటే ఇంకా బంధాలు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా పెరిగిన కొద్దీ కొన్ని మంచి విషయాలు జరిగినాయి అనుకోండి, ఒకదానికోటి ఇక్కడికి పోతే ఇదైంది, అక్కడికి పోతే అదైంది, మనం సంతోషపడతాం. పెరుగుట విరుగుట కొరకే అన్నాడు. ఒక 10 మంచి విషయాలు జరిగితే అందులో ఒకటన్నా మనకి నెగటివ్ ఉంటుంది. మళ్ళీ ఆ నెగటివ్తో మళ్ళీ నెగటివ్. అందుకే అంటారు మరి కష్ట సుఖాలు అన్న చెప్పారు. ఎందుకు? ఒకసారి కష్టం వస్తే తర్వాత సుఖం వస్తుంది, తర్వాత సుఖం వస్తుంది, దాని వెంట కష్టము ఉంటుంది. అంటే మనం చేసిన కర్మలన్నీ కూడా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం ఒకటే రకంగా తీసుకున్నప్పుడు మనం దానికి కుంగిపోము, సంతోషపడము. ఇదంతా దైవ నిర్ణయము. ఈ విధంగా చేస్తున్నాము, నేను కర్తను కాదు అనే భావంతో చేసుకుంటూ పోయినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాగా కష్టమవుతుంది అని దుఃఖించము, సుఖం వచ్చినప్పుడు అంతగానము సంతోషించకుండా సమభావంతో ఉన్నప్పుడు మనకు అవి ఏవి కూడా అంటావు. మనం ఎప్పుడు ఒకటేలాగా ఉండగలుగుతాం అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. అది ఎవరికైతుంది? మరి జ్ఞానవంతులకు. అజ్ఞాని ఉద్ధృతంగా కర్మలలో తిరిగి కొట్టుకుంటుంటాడు, అజ్ఞానం ఉన్నవాడు. అయితే సర్వకర్మలను త్యజించి కూర్చున్నంత మాత్రాన ఆత్మజ్ఞానం అయిపోడు. అంటే చేయాల్సిన విధులు మనం చేయకుండా నేనే చేసినా చేయకపోయినా భగవంతుడే చూసుకుంటాడు అనడానికి లేదు. నువ్వు జన్మ తీసుకున్నావు అంటే కర్మ చేయాలి, నీకు ఒక కర్తవ్యం ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని నువ్వు ఆచరించు, అంతేగాని ఫలితాన్ని ఆశించకు. నువ్వు ఏది నిర్ణయించవాడు? ఒక డ్రైవరు, నువ్వు డ్రైవింగ్ చేయాలి పర్ఫెక్ట్గా, అంతే, అది నీది. నేను ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నా, స్లోగా పోతే ఇక్కడ యాక్సిడెంట్ అవుతుందా, మరి అదవుతుందా ఇదవుతుందా అని ఆలోచించుకుంటూ పోయినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి జరుగుతుంది. అయితే పాజిటివ్గా ఫాస్ట్గా పోతే తొందరగా తీసుకపోతే వీళ్ళని అనుకున్నావు అనుకో. అంటే నువ్వు ఎట్లా చేయాలనో నీ కర్తవ్యాన్ని ఆ విధంగా చెయ్యి. అంతేగాని నీకు కొన్ని రూల్స్ చెప్పిండ్రు, నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు ఇలా చేయాలి అని, ఆ రూల్స్ ప్రకారం నువ్వు చేసుకుంటూ పోవాలి. అంతేగాని నీ సొంత ఉపయోగించుకొని నేనే చేస్తున్నా, నేను చాలా గొప్పవాడిని అనుకొని నీ ఇష్ట ప్రకారం చేస్తే అక్కడ ఏవో అనర్థాలు జరుగుతాయి.
ఏదైనా మన జీవితంలో కూడా అంతే. మనకు ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ మన ధర్మం మనం నిర్వర్తించాలి. నువ్వు మనిషిగా పుట్టినప్పుడు ఏమేం పనులు చేయాల్సి ఉంటుందో నీ వంతుకు అవన్నీ చేయాలి. అంతేగాని దాంట్లో ఇంకేదో అని మనము నిర్ణయించడానికి వీలు లేదు. నీకు ఉన్న వాటిలో చూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఏది మంచిగా అనిపిస్తుంది అని ఇచ్చిండు భగవంతుడు. కొంతమంది ఏం చేస్తారు, మంచి చెడు విచక్షణ లేకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే అది కర్మనే ఇది కర్మనే, అందుకే కర్మ అంటున్నారు. అయితే ఆత్మ మనం ఏం పని చేయకుండా ఉంటాము, ఎందుకు వచ్చిన బాధ అని వదిలేయడానికి లేదు. కర్మలు చేయవలసిందే, కానీ అవి ఏం కర్మలో తెలుసుకొని కూడా మళ్ళీ కర్మలు చేయించేవాడు వేరే ఉన్నాడు, నేను కాదు చేసేది, నేను నిమిత్త మాత్రున్ననే జ్ఞానాన్ని కలిగి చేయాలని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నటువంటి వాళ్ళే బుద్ధిమంతులు. దానివల్ల రాగానే అయ్యో అయిపోయింది అని బాధపడక్కర్లేదు, అయింది అని సంతోషపడక్కర్లేదు, కాలేదని దుఃఖపడే అవసరం లేదు. ఈ దుఃఖం అనేది ఇప్పుడు కొంచెం సేపే ఉంటుంది. మనం పడుకుంటాం మంచం మీద, ఎంతసేపు పడుకుంటాం, కొంతసేపే పడుకుంటాం. కొంతసేపటికి ఇక సంతోషపడు, అది ఒక నార్మల్ మన జీవన విధానంలో. అది కొంతసేపు, ఇది కొంతసేపు కూర్చుంటాం, కొంతసేపు నిలబడతాము, కొంతసేపు నడుస్తాం, కొంతసేపు మాట్లాడతాం. ఇవన్నీ ఎట్లా జరుగుతూ ఉంటాయో కాలక్రమేణా అన్ని పనులు జరుగుతాయి మన జీవితంలో. ఎప్పటికీ ఒకటేలాగా ఉండదు. కాబట్టి ఇదంతా జరిపించేవాడు వేరే, నేను కాదు అనే ఉద్దేశంగా చేయాలి కర్మలు. ఇదండి చెప్పింది ఈ శ్లోకం వరకు. మరి 20వ శ్లోకంలో ఏం చెప్పిందో మళ్ళీ తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.